ప్రధాన వార్తల్లో ఈరోజు ఫోన్ ట్యాపింగ్ అంశం. సో, కీలక అంశాలు బయటికి రావడం జరిగింది. సో, ప్రభాకర్ రావు అలాగే నందకుమార్ వాంగ్మూలంలో ప్రధానంగా హరీష్ రావు పేరు, అలాగే కేసీఆర్ పేరు బయటకు వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. మరి హరీష్ రావుని, కేసీఆర్ని విచారించే ప్రయత్నం చేస్తారా? లేకపోతే ఎట్లా ఉండబోతుంది అనేది ఇక తెలియాలి. సో వాళ్ళని పిలుస్తారా లేదా అనే అంశం మీద ఇంకా ఇప్పుడంతా సర్వత్రా ఉత్కంఠ కనపడతా ఉంది. కాకపోతే ప్రధానంగా వీళ్ళ వాంగ్మూలంలో అయితే హరీష్ రావు పేరు, కేసీఆర్ పేరు వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. సో ఇదొక కీలక అంశం అనుకోవచ్చు. ఇక కేసీఆర్ను పిలవడమే తర్వాయి అంట. క్లైమాక్స్కు చేరిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ. నందకుమార్ వాంగ్మూలం ఆధారంగా కేసీఆర్పై బాణం. చివరి రోజు విచారణలో ప్రభాకర్ రావు ఉక్కిరిబిక్కిరి. కుమారుడి విచారణతో ఆయనపై ఒత్తిడి పెంచే వ్యూహం. 5 నిందితులతో ముఖాముఖి విచారణ. స్వయంగా ప్రశ్నించిన సిట్ చీఫ్ సజ్జనార్. సిట్ బృందంతో ఇంటెలిజెన్స్ చీఫ్ విజయ్ కుమార్ భేటీ. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ తుది అంకానికి చేరింది. ఈ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను విచారణకు పిలవడం కూడా దాదాపు ఖాయమైంది. ప్రభాకర్ రావు చివరి రోజు విచారణలో అతని కుమారుడితో పాటు గతంలో ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంలో అరెస్ట్ అయిన నందకుమార్ను కూడా పిలిపించి విచారించడంతో కేసీఆర్కు నోటీసులు ఇచ్చే అంశాన్ని సిట్ ఖరారు చేసినట్లేనని చెప్తున్నారు. తన ఫోన్ను ట్యాప్ చేసి ఆ ఆడియోలను నాటి సీఎం కేసీఆర్ బహిర్గతంగా చేశారని నందకుమార్ సిట్ అధికారులకు తెలిపారు. ఈ అంశంపై అప్పట్లో డీజీపీ రవిగుప్తకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. నందకుమార్ ఫోన్ ట్యాప్ అయిందన్న విషయం నిర్ధారణ కావడం, ఆయన ఆడియోలను విలేకరుల సమావేశంలో కేసీఆర్ బయట పెట్టిన నేపథ్యంలో ఈ ట్యాపింగ్ జరిపించింది ఎవరనే విషయాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉందంటూ కేసీఆర్కు సిట్ నోటీసులు ఇవ్వనుంది. నందకుమార్ వాంగ్మూలం ఈ కేసులో కీలకంగా మారుతుందని సిట్ అధికారులు భావిస్తున్నారు. బీఆర్ఎస్ పాలనలో దాదాపు 6,000 ఫోన్ నెంబర్లు ట్యాప్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఎస్ఐబి కార్యాలయాన్ని ట్యాపింగ్గా అడ్డాగా మార్చారనే ఆరోపణలపై సిట్ అధికారులు కీలక ఆధారాలు సేకరించారు. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు 14 రోజులు పోలీస్ కస్టడీకి గురువారమే చివరి రోజు కావడంతో సిట్ అధికారులు కేసీఆర్నే పిలిపించి మాట్లాడే పరిస్థితి ఉంటుంది. ఫైనల్గా అన్ని కోణాల్లో విచారించారని సమాచారం. ఈ విచారణలో సిట్ అధిపతి సజ్జనార్తో పాటు ఇతర ఐపీఎస్ అధికారులు స్వయంగా పాల్గొన్నారు. ఈ కేసులో అరెస్ట్ అయిన ఇతర నిందితులు భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావుతో పాటు ఓ మీడియా ఛానల్ అధిపతి శ్రవణ్ రావుతో కలిపి ప్రభాకర్ రావును ముఖాముఖి ప్రశ్నించినట్లు తెలిసింది. గతంలో వారు ఇచ్చిన వాంగ్మూలానికి కట్టుబడి ఉన్నారా లేదా అనే విషయాలపై దర్యాప్తు అధికారులు స్పష్టత తీసుకున్నారని సమాచారం. మరోవైపు ప్రభాకర్ రావు కుమారుడు నిశాంత్ రావును కూడా విచారిస్తూ ప్రభాకర్ రావును ఉక్కిరిబిక్కిరి చేశారు. ఒక రకంగా ఆయన మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయడానికి వ్యూహాత్మకంగా సిట్ అధికారులు ప్రయత్నించారు. రాధాకిషన్ రావు వాంగ్మూలంలో నాటి సీఎంఓ, మాజీ మంత్రుల పేర్లు వచ్చిన నేపథ్యంలో ఇందులోని అంశాలపై ప్రభాకర్ రావు సూటిగా నిలదీసినట్లు తెలిసింది. భుజంగరావు, తిరుపతన్నల వాంగ్మూలంలో ప్రభాకర్ రావు పేరు పలుమార్లు వచ్చిన సంగతి తెలిసిందే. శ్రవణ్ రావు తన వాంగ్మూలానికి గతంలో కట్టుబడకుండా కోర్టులో సవాలు చేసిన నేపథ్యంలో ఆయన ఆదాయం, ఫోన్ కాల్స్ వివరాలు సహా నిందితులతో సెల్ ఫోన్ టవర్ లొకేషన్లో మ్యాచింగ్ ఆధారాలను చూపించి ప్రభాకర్ రావులతో కలిపి ఇద్దరిని ప్రశ్నించినట్లు సమాచారం. ఈ కేసులో కీలకమైన రాజకీయ కోణాన్ని నిర్ధారించేందుకు నందకుమార్ వాంగ్మూలాన్ని నమోదు చేశారు. సో ఇంటెలిజెన్స్ ఆఫీసులోనూ అక్రమ ట్యాపింగ్ అట. ఇంటెలిజెన్స్ ఆఫీసులో కూడా అక్రమ ట్యాపింగ్లు జరిగాయట. ఎప్పుడు 2020 జూన్లో ప్రభాకర్ రావు ఎస్ఐబి చీఫ్గా 2020 జూన్లో రిటైర్ అయ్యారు. ఆ వెంటనే ఆయన్ను చీఫ్ ఆఫ్ ఆపరేషన్స్ ఓఎస్డీగా ప్రభుత్వం నియమించింది. అంతేకాకుండా కీలకమైన ఇంటెలిజెన్స్ ఐజీగా అదనపు బాధ్యతలు అప్పగించింది. పదవి విరామం పొందిన అధికారిని ఇంటెలిజెన్స్ బాస్గా కూర్చోబెట్టడంతో ఇంటెలిజెన్స్ ప్రధాన కార్యాలయంలో 2వ అంతస్తులో ఉన్న కీలకమైన ట్యాపింగ్ విభాగానికి ఆయనకు నేరుగా యాక్సెస్ లభించినట్టు అయిందని దర్యాప్తు అధికారులు గుర్తించారు.
ఎస్ఐబిలోనే కాకుండా ఇంటెలిజెన్స్ కార్యాలయం నుంచి సైతం ట్యాపింగ్ దందాకు పాల్పడ్డారని భావిస్తున్నారు. ఇది ఇలా ఉండగా సిట్ బృందంతో ఇంటెలిజెన్స్ చీఫ్ విజయ్ కుమార్ గురువారం భేటీ అయ్యారు. సిట్ చీఫ్ సజ్జనర్తో పాటు సిట్ సభ్యులతో ఆయన మాట్లాడి కేసు పురోగతిని తెలుసుకున్నారు. నాటి ప్రభుత్వ పెద్దలకు నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధమవుతున్న క్రమంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రభాకర్ రావు విచారణ నివేదిక సుప్రీంకోర్టుకు పంపించాల్సి ఉన్నందున అధికారులు నివేదికను సిద్ధం చేస్తున్నారట. ఇక ఫైనల్ అన్నట్టుగానే ఉంది. ఇంకా చివరి దశకి ఫోన్ ట్యాపింగ్ అనేది వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. కాకపోతే ఇందులో మరి ఎంత శాతం మరి ఇప్పుడు కేసీఆర్కి ఇస్తారా లేదా హరీష్ రావుకి ఇచ్చి మరి నిన్న రేవంత్ రెడ్డి అంటుండు కదా, అయ్యో పాపం పోనీలే అని చెప్పి వాడి పాపాన్ని వాడే పోతాడని చెప్పి వదిలేసినామని చెప్పి నిన్నేదో కామెంట్ చేసింది కదా. ఇక మళ్ళీ ఆ మాటకు తీసి ముసలోడు కదా అనే కాన్సెప్ట్లో వదిలేస్తారా ఏమో తెలీదు. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే 6,000 ఫోన్ కాల్స్ ఇంకా ఉన్నాయని అంచనా ఉంది. హార్డ్ డిస్క్లు ఇంకా చాలా మంది నెంబర్లు వాళ్ళ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మరి వాళ్ళ ఫోన్స్ కూడా ట్యాప్ చేసిరా లేదా ఈ 6,000 మంది ఫోన్లే ట్యాప్ అయినాయి అనేది ఇక తేలాల్సిన అంశం అదంతా. మరి ఇప్పుడు కస్టడీలోకి తీసుకునే పరిస్థితి ఉంటుందా లేదా విచారణ అనంతరం ఒకవేళ హరీష్ రావుని కానీ కేసీఆర్ని కానీ విచారణకు పిలిస్తే ఇక జస్ట్ మార్నింగ్ పిలిచి ఇక ఈవినింగ్ వదిలేసే పరిస్థితి ఉంటుందా లేదంటే కస్టడీలోకి తీసుకుని రిమాండ్లోకి తీసుకుని విచారిస్తారా అనేది చూడాలి. ఇక అవినీతి కేసుల్లో ఆ 2 మంత్రులు జైలుకే అంట. బండి సంజయ్ చెప్తున్నాడు అవినీతి కేసుల్లో ఆ 2 మంత్రులు జైలుకే. వారిద్దరు వేల కోట్ల రూపాయలు అక్రమ సంపాదనకు పాల్పడుతున్నారు. నిఘా వేదికలు తెప్పించుకుంటున్నాం. త్వరలో అవినీతి భాగవతం బయటకు. రాష్ట్రానికి కేసీఆర్ కుటుంబం పెద్ద శని. కేసీఆర్ పై సీఎం మాట్లాడిన భాష తప్పు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరగబడే రోజు దగ్గరలోనే ఉందంట. బండి సంజయ్ రాష్ట్రానికి చెందిన 2 మంత్రులు అవినీతి కేసులో జైలుకి వెళ్తారని కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చట్టంలోని లొసుగులను ఆసరా చేసుకుని 2 మంత్రులు వేల కోట్ల అక్రమ సంపాదనకు పాల్పడుతున్నారు. వారి అవినీతిపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా చర్చించుకుంటున్నారు. మేము కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు తెప్పించుకుంటున్నాం. వారి అవినీతి భాగోతం త్వరలోనే బయట పెడతామని ఆయన ప్రకటించారు. గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్ మీడియాతో చిట్చాట్ చేశారు. మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాడిన భాష సరికాదని, రేవంత్ వాడిన భాష ఆయనకే నష్టమని అన్నారు. సీఎం హోదాలో ఉన్నవారు హుందాగా వ్యవహరించాలని పేర్కొంటూ గతంలో కేసీఆర్ ఇలా మాట్లాడినప్పుడు కూడా తాము ఖండించామని గుర్తు చేశారు. కేసీఆర్ కుటుంబమే తెలంగాణకు పెద్ద శని అని, కేసీఆర్ కుటుంబం తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని మండిపడ్డారు. తెలంగాణ నెంబర్ 1 దోషి కేసీఆర్ఐ. కృష్ణా జలాల వాటా గురించి మాట్లాడే హక్కు ఆయనకు లేదు. నాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను చేసిన బీజేపీ విజ్ఞప్తి మేరకే అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేశారు. న్యాయంగా తెలంగాణకు 575 టీఎంసీలు రావాలి, కానీ 299 టీఎంసీలకే సీఎం కేసీఆర్ అప్పట్లో సంతకం చేశారు. ఈ విషయాన్ని మొట్టమొదట బయటకు పెట్టిందే నేను. అవసరమైతే దీనికి సంబంధించి ఆధారాలు వెల్లడించేందుకు సిద్ధం. కాళేశ్వరం కుంభకోణం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు ఆయన కృష్ణా జలాల అంశాన్ని తెరపైకి తెస్తున్నారు. జగన్తో నాడు ఏం ఒప్పందం జరిగిందో కేసీఆర్ స్పష్టం చేయాలని సంజయ్ డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి జరిగితే కేవలం 9,000 కోట్ల అక్రమాలపైనే విచారణ ఎందుకు పరిమితం చేశారని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ కుటుంబానికి ప్రమేయం ఉంది. ఈ వ్యవహారంలో నక్సలైట్ జాబితాలో మా పేర్లు చేర్చిన మూర్ఖుడు కేసీఆర్. 6,000 మందికి పైగా ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేసిన నీచపు చరిత్ర ఆయనదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరగబడే రోజు దగ్గరలోనే ఉందట. ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరగబడే రోజు దగ్గరలోనే ఉందని సంజయ్ జోష్యం చెప్పారు. మాకున్న సమాచార ప్రకారం చాలామంది ఎమ్మెల్యేలు నిరాశ నిస్పృహతో ఉన్నారని, వాళ్ళ ఆవేదన మాతో పంచుకుంటున్నారు.
అంతర్గత సమావేశాలు నిర్వహిస్తూ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు అని పేర్కొన్నారు. తాను కాంగ్రెస్లోనే ఉన్నానంటూ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర చేసిన ప్రకటనపై స్పీకర్ స్పందించకపోవడం విడ్డూరంగా ఉందని, ఆయన వ్యాఖ్యలను సుమోటాగా తీసుకుని ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. మజ్లిస్ ముక్త భాగ్యనగర్ బీజేపీ లక్ష్యమని సంజయ్ ప్రకటించారు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మజ్లిస్ను ఓడించి తీరతామని ధీమా వ్యక్తం చేసిరట. ఇక ఓడించి తీరుడు పక్కన పెట్టాలి, ఇక నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో కనీసం బీజేపీ ఇప్పటికే ఎక్కడికి పోయినా డిపాజిట్ కూడా లేని పరిస్థితి బీజేపీ. మన సర్పంచ్ ఎన్నికల్లో కూడా ఇదే పరిస్థితి. అసలు మీరు బలపరిచిన అభ్యర్థుల పాపం కనీసం వాళ్ళు నెగ్గే పరిస్థితి కూడా లేదు. 600 మందా 500 మందా నెగ్గిర్రు. అసలు ఫస్ట్ మీకు డిపాజిట్ వచ్చే పరిస్థితి ఉంటుందా లేదా అది చూడండి ఇప్పుడున్న పరిస్థితుల్లో. నల్గొండలో కమలనాథుల డిష్యూమ్ అంట. పార్టీ కార్యాలయంలో నాయకులు కార్యకర్తల ఘర్షణ, చొక్కాలు పట్టుకొని పిడిగుద్దులంట. ఒకరిపై ఒకరు కుర్చీలు విసిరేసుకున్న వైనం. నల్గొండ జిల్లా బీజేపీ నాయకుల మధ్య ఆధిపత్య పోరు బహిర్గతమైంది. గురువారం నల్గొండలో నిర్వహించిన మాజీ ప్రధాని వాజ్పేయి జయంతి కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు 2 వర్గాలు విడిపోయి ఘర్షణ పడ్డారు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ మద్దతుతో గెలిచిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులను సన్మానించాలని పార్టీ జిల్లా నాయకత్వం ఇటీవల నిర్ణయించింది. వాజ్పేయి జయంతి కార్యక్రమంలో వారిని సన్మానించేందుకు పార్టీ నాయకులు పిల్లి రామరాజు యాదవ్ తన అనుచరులతో కలిసి శాలువాలు, పుష్పగుచ్చాలతో పార్టీ కార్యాలయానికి వచ్చారు. సన్మాన కార్యక్రమం వాయిదా పడిందని, కాబట్టి సన్మానం నిర్వహించవద్దని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి అలాగే ముఖ్య నాయకులు రామరాజుకు చెప్పారు. దీంతో ఆగ్రహంకు చెందిన రామరాజు సన్మానం చేయవద్దనడానికి నువ్వెవరంటూ వర్షిత్ రెడ్డితో వాగ్వాదానికి దిగారు. వర్షిత్ రెడ్డి సైతం తీవ్రంగా స్పందిస్తూ సన్మానం చేయడానికి నీవెవరంటూ ప్రశ్నించారు. మాట పెరిగి ఇద్దరు నాయకుల అనుచరులు ఆగ్రహంతో ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకున్నారు, చొక్కాలు పట్టుకున్నారు. ఒక దశలో పిడిగుద్దులు గుద్దుకునే వరకు వెళ్ళింది. దీంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పోలీసులు వచ్చి ఘర్షణ తీవ్రం కాకుండా చూశారు. ఈ ఘర్షణను అక్కడే ఉన్న వీడియో జర్నలిస్టులు ఫోటోలు వీడియోలు తీశారు. దీంతో వర్షిత్ రెడ్డి ఫోటో జర్నలిస్టులు ఒక్కరి నుంచి కెమెరా లాక్కుని ఫోటోలు డేటాను తొలగించారు. ఫోటో వీడియో జర్నలిస్టులు ధర్నాకు దిగడంతో వర్షిత్ రెడ్డి క్షమాపణలు చెప్పారట. సరైన నాయకత్వం లేకపోతే ఇదే పరిస్థితిగా. ఏదైనా బీజేపీ అవ్వచ్చు, బీఆర్ఎస్ అవ్వచ్చు, కాంగ్రెస్ అవ్వచ్చు, సరైన నాయకత్వం లేకపోతే ఇట్లాంటి పరిస్థితులు వస్తాయి. కింద వాళ్ళకి ఏం చేయాలనే క్లారిటీ కూడా లేదు. ఇక ఇప్పుడు ఎట్లయినా ఇప్పుడు గెలిచిన సర్పంచులు 500 అయినా 600 అయినా ఎవరైనా సన్మానించుకోవడం తప్పదు. ఇక ఇంత పెట్టుకునే పరిస్థితి కూడా లేదు. ఇప్పుడు ఇక క్లారిటీ లేదు. ఇప్పుడు పైనుంచి ఎవడైనా ఆర్డర్ ఇచ్చేటోడు ఉంటే ఇక పైనుంచి ఆర్డర్ రాలేదు కదా ఇక అని వాళ్ళు కూడా కంట్రోల్ ఉంటారు. ఇక్కడ ఏమైందంటే సొంత నిర్ణయాలు అయినాయి. సొంత నిర్ణయాలు అవ్వడం వల్ల ఇక సరైన నాయకత్వం లేదు, చెప్పేటోడు లేడు. అసలు బీజేపీ కనీసం ఉన్న పెద్ద నాయకత్వానికి పైన నాయకత్వానికే క్లారిటీ లేదు బీజేపీలో. ఏ రోజు ఏం చేయాలనే క్లారిటీ షెడ్యూల్ ఏం లేదు. ఇక అవసరమైతే షాప్ ఓపెనింగ్ కూడా వెళ్ళే పరిస్థితిలో ఉన్నారు ఈరోజు బీజేపీ నాయకులు. ఇక ఏ కార్యక్రమాలు లేకపోతే ఇక షాప్ ఓపెనింగ్లు కూడా చేసుకునే పరిస్థితిలో ఉన్నారు ఈరోజు బీజేపీ నాయకులు. ఇక పైన నాయకత్వం అట్లా ఉంటే, చెప్పే నాయకత్వం అట్లా ఉంటే ఇక వీళ్ళు ఎట్లుంటారు? ఇక వాళ్ళకే అంత సీరియస్ లేదు. ఇప్పుడు బీజేపీ గెలవాలన్న సీరియస్నెస్ పైన ఉన్న వాళ్ళకి ఎవరికీ లేదు. బీజేపీ గెలవాలని కానీ కిషన్ రెడ్డి కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఎవరైనా బీజేపీ గెలవాలన్న ఆలోచన ఒక్కరికి లేదు. ఒక్కడు సిన్సియర్గా పని చేసినట్టు నటిస్తున్నారు తప్పితే పని చేసేటోడు ఒక్కడు లేడు పార్టీకి. ఏదో అంశాల మీద మాట్లాడాలని మాట్లాడటం తప్పితే అసలు కనీసం కార్యకర్తల్లో కూడా జోష్ వచ్చేటట్టు మాట్లాడే నాయకుడు ఒక్కడు లేడు. ఇక కొన్నాళ్ళు అయితే ఇక బీజేపీ కార్యకర్తలు అందరూ పడుకునే పరిస్థితి, ఇక నిద్రపోతారు. ఇక 2029 ఇదే నిద్రలో 2028 ఎన్నికలు అయిపోతాయి.
అప్పుడు కూడా ఇదే పరిస్థితి, డిపాజిట్ కనీసం ఇప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు చెప్పుకోనికి, ఇక అప్పుడు అది కూడా ఉండే పరిస్థితి ఉండదు. ఇక ఈ రకమైన పరిస్థితులు చూస్తుంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తుంటే కనీసం బీజేపీకి డిపాజిట్ కూడా దక్కుతుందా అనే భయంలో ఉంది. ఇప్పుడు మళ్ళీ అదే 1-2 స్థానాలకి పరిమితం అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు జయేష్ రంజన్కు హైదరాబాద్ అభివృద్ధి బాధ్యతలంట. శివారు మున్సిపాలిటీలు కార్పొరేషన్ల విలీనంతో అతిపెద్ద నగరంగా మారిన గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అధికారిని నియమించింది. రాష్ట్ర మెట్రోపాలిటన్ పట్టణాభివృద్ధి శాఖలో ప్రత్యేకంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ అభివృద్ధి సంస్థ పరిధికి సంబంధించిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్కు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు గురువారం బదిలీ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత యువజన క్రీడలు పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఆయన నిర్వహిస్తున్న అదనపు బాధ్యతలు కొనసాగుతాయని తెలిపింది. ఇక ఇప్పటి వరకు జయేష్ రంజన్ నిర్వహించిన పరిశ్రమలు పెట్టుబడుల శాఖను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణరావుకు పూర్తి స్థాయి అదనపు బాధ్యతలు కింద అప్పగించింది. ఆయనతో పాటు గురువారం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 24 మంది ఐఏఎస్లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఇక మున్సిపాలిటీలు కార్పొరేషన్ల విలీనంతో ఏర్పడిన మహానగరాన్ని 12 జోన్లుగా విభజించిన నేపథ్యంలో హేమంత్ సహదేవరావు షేర్లింగంపల్లి, అపూర్వ చౌహాన్ కుక్కట్పల్లి, సందీప్ కుమార్ కుత్బులాపూర్, ఎస్ శ్రీనివాస్ రెడ్డి చార్నర్, ముకుందర్ రెడ్డి గోల్కొండ, ప్రియాంక ఆలా ఖైరతాబాద్, అనురాగ్ జయంతి రాజేంద్ర నగర్, ఎన్ రవికిరణ్ సికింద్రాబాద్, కె చంద్రకళ శంషాబాద్, హేమంత్ కేశవ్ పాటిల్ ఎల్బీ నగర్, సంచిత్ గంగ్వార్ మల్కాజ్గిరి, రాధికా గుప్తా ఉప్పల్లను జోన్ల కమిషనర్గా నియమించారంట. బదిలైన ఐఏఎస్ల వివరాలు ఇవే. రాజన్న సిరిసిల్ల కలెక్టర్గా ఉన్న ఎం హరి తాను టీజీపీఎస్సీ కార్యదర్శిగా బదిలీ చేశారు. ఈ జిల్లా అదనపు కలెక్టర్గా ఉన్న గరిమా అగర్వాల్కు కలెక్టర్గా తాత్కాలిక బాధ్యత అప్పగించారు. ఐటీ సమాచార ప్రసార శాఖ డిప్యూటీ కార్యదర్శిగా ఉన్న భావేష్ మిశ్రాను పరిశ్రమలు పెట్టుబడులు స్పీడ్ విభాగం అదనపు సిఇఓగా బదిలీ చేశారు. మూసీ నది అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్ ఎండిగా ఈవి నరసింహారెడ్డి నియమించారు. మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ను నారాయణపేట అదనపు కలెక్టర్గా బదిలీ చేశారు. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కార్యదర్శి నిర్మలా కాంతి వెస్లీని రాష్ట్ర ఉపాధి అలాగే శిక్షణ వ్యవహారాల శాఖ డైరెక్టర్గా నియమించారు. మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా ఉన్న ఐఎఫ్ఎస్ అధికారి షఫియుల్లాను రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్, క్రిస్టియన్ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్లకు ఎండీగా బదిలీ చేశారు. హైదరాబాద్ జిల్లాకు సంబంధించి అదనపు కలెక్టర్గా జి జితేందర్ రెడ్డిని, మరో అదనపు కలెక్టర్ రెవెన్యూగా పి కదిర్ రావణ్ను నియమించారు. ఎస్సీ సహకార అభివృద్ధి కార్పొరేషన్ జనరల్ మేనేజర్గా ఉన్న డి హనుమంత్ నాయక్కు అదే విభాగంలో విసిఎండిగా బదిలీ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా అదనపు కలెక్టర్ జి వీరారెడ్డిని టీజీఐఐసి ఈడీగా బదిలీ చేశారు. వికారాబాద్ అదనపు కలెక్టర్గా ఉన్న జి లింగన్ నాయక్ రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శిగా బదిలీ చేశారంట. బంగ్లాదేశ్లో మరో మూక దాడి అంట. హిందూ యువకుడు అమృత్ మండల్ హత్య వారంలో రెండో ఘటన. ఇటీవలే దీపు చంద్రదాస్ దారుణ హత్య, ఉద్రిక్తత పరిస్థితులు, పోలీసు మోహరింపు, ఎన్నికల్లో అవమీ లీగ్ పోటీపై నిషేధం, 17 ఏళ్ల తర్వాత బంగ్లాకు తిరిగొచ్చిన ఖాలేదా జియా కుమారుడు తరిక్ రెహమాన్. దీపు చంద్రదాస్ హత్య తర్వాత బంగ్లాదేశ్లో మరో హిందువుపై మూక దాడి జరిగింది. రాజ్బారీ జిల్లాలో ఓ వ్యక్తిపై కొంతమంది దాడి చేశారని, బాధితుడు మృతి చెందాడని పోలీసులు పేర్కొన్నారు. హోసైన్ దంగా పాత మార్కెట్ వద్ద బుధవారం రాత్రి 11 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితుడి 29 ఏళ్ల అమృత్ మండల్ అలియాస్ సామ్రాట్గా గుర్తించారు. పంక్షా మోడల్ పోలీస్ స్టేషన్ ఆఫీసర్ మొయినుల్ మాట్లాడుతూ పరిస్థితి మూక హింసకు దారి తీసే ముందు అమృత్ మండల్పై స్థానికులు దోపిడీ ఆరోపణలు చేశారని చెప్పారు. అమృత్ మండల్ సామ్రాట్ బహిని అనే వ్యక్తి
ఓ స్థానిక గ్రూప్ నాయకుడని పోలీసులు వెల్లడించారు. ఆయన హోసైన్ దంగా గ్రామానికి చెందిన అక్షయ్ మండల్ కుమారుడని తెలిపారు. హత్యకు దారితీసిన కారణాలు, మూకదాడిలో పాల్గొన్న వారిని గుర్తించేందుకు దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. అమృత్ మండల్ హత్యతో స్థానికంగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పెద్ద ఎత్తున అదనపు పోలీసు బలగాలు మోహరించారు. ఈ వారం రోజుల వ్యవధిలో జరిగిన రెండో హత్య ఇది. ఈ నెల 18న ఇస్లాంకు వ్యతిరేకంగా మాట్లాడాడని సో ఆల్రెడీ చంద్రదాస్ అనే దీపు చంద్రదాస్ అనే ఒక వ్యక్తిని చంపడం జరిగింది అతి క్రూరంగా. సో ఈ నేపథ్యంలో బేసిక్గా బంగ్లాదేశ్ అంశంకి వస్తే ఇప్పుడు వీళ్ళందరూ కూడా హిందువులందరూ కూడా ఎవరైతే ఇప్పుడు భారతీయులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా గత పిఎంకి సపోర్ట్ చేస్తున్నారనే ఒక్క డౌట్తో చంపుతా ఉన్నారు వీళ్ళందరినీ. జస్ట్ ఒక డౌట్ మాత్రమే, ఒక చిన్న ఇన్సిడెంట్ అది స్టార్ట్ అయింది. ఇక దాదాపు ఇప్పుడు మొత్తం కూడా ఇండియన్స్ మీద వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు బంగ్లాదేశీయులు మొత్తం కూడా హిందువులకు వ్యతిరేకమయ్యారు, ఇండియన్స్కి వ్యతిరేకమయ్యారు. ఇప్పుడు సో ఇండియన్స్ మొత్తం కూడా వాళ్ళకి అనుకూలంగా లేరు అన్నట్టుగా ఇప్పుడు భయాన్ని క్రియేట్ చేసి వాళ్ళకి అనుకూలం చేసుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉంది ఇప్పుడు ఈరోజు. ఎంత క్రూరమైన పని ఇది. కనీసం దీని మీద ఇప్పుడు ఇంత మాట్లాడతారు, హిందుత్వం గురించి మాట్లాడతారు, బీజేపీ నాయకులు ఇంతమంది మాట్లాడతారు, కనీసం అక్కడ ఉన్న వాళ్ళని రక్షించే ప్రయత్నం కూడా చేసే పరిస్థితి లేదు. ఏ విధంగా వాళ్ళని రక్షించాలి, ఎవరితో మాట్లాడాలి అంశం మీద కనీసం ఒక చర్య కూడా లేదు. ఇంకెన్ని హత్యలు చూస్తాం ఇట్లా. కేవలం మాట్లాడడం వరకే కాదు కదా, ఆ దేశ ప్రధాని వచ్చి ఇక్కడ తలదాచుకున్నప్పుడు మనమే వాళ్ళకి హెల్ప్ చేసినాం. ఇక అక్కడితోనే మొదలైంది ఇదంతా కూడా. ఇక మనం హెల్ప్ చేసామనే గాడికి ఇప్పుడు మొత్తం ఇండియన్స్ అంతా కూడా ఆమె వెనకే ఉన్నారన్న ఫీలింగ్లో ఉన్నారు ఇప్పుడు బంగ్లాదేశ్ మొత్తం కూడా. ఖచ్చితంగా ఇప్పుడు మళ్ళీ బంగ్లాదేశ్తో ఒప్పందాలు కుదిర్చే పరిస్థితి ఉండాలి ఇప్పుడు. ఇక తప్పదిగా ఇక మాట్లాడి కనీసం ఇండియన్స్నైనా సేవ్ చేయగలిగితే కొంతైనా మెరుగయ్యే పరిస్థితి ఉంటుంది. లేదంటే ఇక ఇట్లా రోజుకు ఒక పేరు చదవాల్సి వస్తానే ఉంటుంది. ఇక వాళ్ళు భయం క్రియేట్ చేసే పనిలో ఉన్నారు ఇండియన్స్కి. మరో మావోయిస్ట్ అగ్రనేత ఎన్కౌంటర్ అంట. ఒడిశాలో కేంద్ర కమిటీ సభ్యుడు పాకా హనుమంత్ మృతి. మరో 3 మావోయిస్టులు కూడా, వీరిలో 2 మహిళలు. హనుమంత్ స్వస్థలం నల్గొండ జిల్లా చాండూర్ మండలం పుల్లెంల. 1981లో అజ్ఞాతంలోకి వెళ్ళిన పాకా హనుమంత్ అంట. అగ్రనేతల వరుస ఎన్కౌంటర్తో ఇప్పటికే తీవ్రంగా నష్టపోయిన మావోయిస్టు పార్టీకి మరో కోలుకోలేని దెబ్బ తగిలింది. ఒడిశాలోని కంధమాల్ జిల్లా చెక్పాడ్ అడవుల్లో గురువారం జరిగిన ఎన్కౌంటర్లో ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, ఒడిశా రాష్ట్ర కమిటీ కార్యదర్శి పాకా హనుమంతరావు అలియాస్ ఉయికే గణేష్ సహా 4 మావోయిస్టులు మరణించారు. మృతుల్లో 2 మహిళలు ఉన్నారు. ఘటనా స్థలం నుంచి ఒక AK-47, 2 ఇన్సాస్ 303 తుపాకులు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరణించిన మరో 3 గుర్తించాల్సి ఉందని పోలీసులు తెలిపారు. హనుమంతరావుపై 1,10,00,000 రివార్డు ఉందని పేర్కొన్నారు. కంధమాల్ జిల్లాలోనే బుధవారం సాయంత్రం జరిగిన ఎన్కౌంటర్లో ఒడిశా ఏరియా కమిటీ సభ్యుడు రాకేష్, ప్లటూన్ సభ్యుడు అమృత్ మరణించారు. వీరి వద్ద నుంచి 303 రైఫల్, వాకీటాకీలు స్వాధీనం చేసుకున్నారు. దేశంలో నక్సలిజం నిర్మూలనలో హనుమంత్ ఎన్కౌంటర్ కీలక ముందడుగు అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. పాకా హనుమంత్ స్వస్థలం నల్గొండ జిల్లా చండూర్ మండలం పుల్లెంల గ్రామం. పాకా చంద్రయ్య, ఎట్టమ్మ దంపతులు 6 సంతానంలో హనుమంతుడు ఒకరు. 1981లో నల్గొండలోని ఎన్జీ కాలేజీలో డిగ్రీ చదువుతున్న క్రమంలో రాడికల్ స్టూడెంట్ యూనియన్లో పనిచేశాడు. అదే ఏడాది మార్చి 30న జరిగిన ఏబీపీ నాయకుడు శ్రీనివాస్ హత్య కేసులో హనుమంత్ కూడా నిందితుడు. ఆ హత్య తర్వాత ఆయన పీపుల్స్ వార్ పార్టీలో చేరి అజ్ఞాతంలోకి వెళ్ళాడు. అప్పటి నుంచి తిరిగి రాలేదు. 3 ఏళ్ల క్రితం ఆయన తల్లిదండ్రులు మరణించినప్పుడు కూడా అంత్యక్రియలకు రాలేదు. పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి కేంద్ర కమిటీ సభ్యుడిగా అయ్యారు. ఏఓబిలో మావోయిస్ట్ పార్టీ ఉద్యమాన్ని ఉవ్వెత్తున తీసుకెళ్లిన వారిలో హనుమంత్ ఒకరు. 2013లో దర్బా లోయలో మహేంద్ర సింగ్ కర్మపై దాడి చేసి 23 మందిని చంపివేసిన కేసులో ప్రధాన నిందితుడు. ఒరిస్సాలో మావోయిస్టు పార్టీ జరిపిన అనేక దాడుల్లో హనుమంత్ ప్రధాన సూత్రధారి అని పోలీసులు తెలిపారు.
పార్టీలో హనుమంతును, గణేష్, అలాగే చముదాదా, రాజేష్ తివారీ తదితర పేర్లతో పిలిచేవారు కాగా హనుమంతుది బూటకపు ఎన్కౌంటర్ అని భారత న్యాయవాదుల సంఘం జిల్లా అధ్యక్షుడు గుర్రం వెంకటరెడ్డి ఆరోపించారు. పట్టుకొని చంపేసి ఎదురు కాల్పులో చనిపోయాడని పోలీసులు కట్టుగదలు అల్లుతారని విమర్శించారు. 22 మంది లొంగుబాటు తర్వాత 3 రోజుల క్రితం ఒడిశా డీజీపీ ఎదుట 22 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో ఒడిశా రాష్ట్ర కమిటీ సభ్యులు కూడా ఉన్నారు. ఆ తర్వాత 3 రోజులకే హనుమంత్ ఎన్కౌంటర్ జరగడం గమనార్హం. ఈ ఏడాది ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణలో జరిగిన ఎన్కౌంటర్ లో 430 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందినట్టు లెక్కలు చెబుతున్నాయి. మావోయిస్టు పార్టీ ఏర్పడినప్పుడు 16 రాష్ట్రాల్లో ప్రాబల్యం చాటింది. కేంద్ర కమిటీ సభ్యులుగా సుమారు 42 మంది ఉండేవారు. నేడు ఈ సంఖ్య 5కు చేరింది. పోలిట్ బ్యూరో సభ్యులుగా దేవ్జీ మిశ్రా, గణపతి ఉండగా అనల్ దా, పనునూరి విశ్వనాథ్ కేంద్ర కమిటీ సభ్యులుగా ఉన్నారు. సైబరాబాద్లో ఏడాదిలో 239.37 కోట్ల చలానాలంట. గత ఏడాదితో పోలిస్తే రెట్టింపు కన్నా ఎక్కువ. 36 లక్షలకు పైగా వాహనాలపై విధింపు. రాంగ్ సైడ్ డ్రైవింగ్ చలాన్లు 50,000కు పైగా నమోదు. సైబరాబాద్ ట్రాఫిక్ వార్షిక నివేదిక వెల్లడంట. ఇక సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది కాలంలో 2025లో ఇప్పటి వరకు ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించి 239.37 కోట్ల చలానాలు విధించారట. ఒక 2025లోనే. ఇది గతేడాదితో పోలిస్తే రెట్టింపు కన్నా ఎక్కువ కావడం గమనార్హం. ట్రాఫిక్ ఉల్లంఘనలపై విడుదల చేసిన వార్షిక నివేదికలో ఈ వివరాలను సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి వెల్లడించారు. ఇందులో వాహనాలను ఆపి ట్రాఫిక్ పోలీసులు విధించిన చలానాలు 10,27,335 ఉండగా ఈ చలానాలు 25,93,152 ఉన్నాయి. ఈ 2 రకాల చలానాల మొత్తం వివరాలు 239.37 కోట్లు అని వార్షిక నివేదికలో పేర్కొన్నారు. 36 లక్షలకు పైగా వాహనాలపై చలానాలను విధించి గత ఏడాది ట్రాఫిక్ చలానాల మొత్తం విలువ 111.81 కోట్లని తెలిపారు. వార్షిక నివేదిక ప్రకారం ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా సైబరాబాద్ పోలీసులు కమిషనరేట్ పరిధిలో సుచిత్ర, అలాగే బయోడైవర్సిటీ, బాల్నగర్ టీ జంక్షన్ సహా పలు కూడర్లను సిగ్నల్ ఫ్రీ జంక్షన్గా మార్పులు చేశారు. అయితే సిగ్నల్ ఫ్రీ జంక్షన్లు చేసిన దగ్గర నుండి యూటర్న్లు దూరంగా ఉండడంతో రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేసే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇది ట్రాఫిక్ పోలీసులు విధించిన చలానాల్లో స్పష్టమవుతుంది. ఈ ఏడాది రాంగ్ సైడ్ డ్రైవింగ్ చలానాల సంఖ్య 50,000కు పైనే ఉన్నాయంట. ఇది ఇలా ఉండగా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సరిపడా ట్రాఫిక్ సిబ్బంది లేరు. 16 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు ఉన్న క్షేత్రస్థాయిలో చౌరస్తాలో ట్రాఫిక్ను నియంత్రించే వారు లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రైవేట్ వ్యక్తులను ట్రాఫిక్ మార్షల్స్గా ఎంపిక చేసి వారిలో నిధులు నిర్వహించేలా చేస్తున్నారు. 2024లో 95 మంది ట్రాఫిక్ మార్షల్స్ ఉండగా 2025లో అది 172గా మారింది. సైబరాబాద్ ట్రాఫిక్ చలానాల ఇలా 2024లో కాంటాక్ట్ చలానాలు అంటే ఆపి చలానాలు వేసింది 6,85,545. ఈ చలానాలు అయితే 15,74,997. మొత్తం చలానాలు 22,60,542. చలానాల విలువ 111,81,71,245 అంట. 2025 నాటికి 10 లక్షల కాంటాక్ట్ చలానాలు అయితే 10,27,335. ఈ చలానాలు అంటే ఇక ఫోటో తీసి అప్లోడ్ చేసిన విధానం అయితే 25,93,152 మందికి చలానాలు వేసిరంట ఒక్క 2025లోనే. మొత్తం చలానాలు 36,20,487 మందికి చలానాలు వేసిరు ఓన్లీ 2025లోనే. మొత్తం ఇప్పుడు చూసుకున్న చలానాలు 239,37,20,20 రూపాయలంట కలెక్షన్. ఎట్లా పెరిగింది? ఇక ఏడో ఒక పొదల్లో కూర్చుంటాడు వాడు. ఇక వాడికి ఇష్టం, ఇక రోజుకి లిమిట్ అని పెట్టుకుని ఇక వాడి ఇష్టం
ఫోటోలు తీసుడు పెట్టుడే, ఏదో ఒక చలానా. హెల్మెట్ ఉండి అన్నీ ఉన్నవాడికి కూడా కనీసం బండి ఆపకుండా కూడా చలానా కొడతారు వీళ్ళు. ఎందుకు చలానా కొట్టిరంటే సంబంధం లేకుని క్వశ్చన్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర. అసలు ఎందుకు చలానా కొట్టిరో కూడా తెలీదు. వీళ్ళు ఆపకుండా కేవలం హెల్మెట్ పెట్టుకుని ఇక బండి సక్రమంగా నడిపినా కూడా ఆగి ఉన్న బండికి కూడా చలానా కొడతారు వీళ్ళు, రాంగ్ రూట్ అని చెప్పి. ఇంత దారుణంగా తయారైంది వ్యవస్థ. ట్రాఫిక్ వ్యవస్థలో ఎంత పాపం మరి కానిస్టేబుల్ లోపం ఉందా లేదా అనేది తెలియదు, కానీ ఇక ఎవడి ఇష్టం వాడు కనపడినట్టు చలానా కొట్టుడే. అంటే చూడండి, దాదాపు 25,93,552 మందికి ఈ చలానా పడింది. ఇందులో ఎంతో మందికి అసలు సంబంధం లేని చలానాలు ఉంటాయి వీళ్ళకి. ఎట్లా అంటే వీళ్ళు హెల్మెట్ పెట్టుకుంటారు, సక్రమంగానే నడుపుతారు, ఏదో ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగుతారు, ఈ ఆగిన చలానా కూడా కొడతారు వీళ్ళు. వైట్ లైన్ ఉంటుంది కదా, వైట్ లైన్ దాటి కొంచెం అట్లా ముందుకెళ్ళిందంటే చలానా. అంత పక్కాగా ఇక డ్రైవింగ్ చేయాలి. ఇప్పుడు మరి ఇక యూటర్న్ల విషయానికి వస్తే మాత్రం ఇక కిలోమీటర్ల మేర యూటర్న్లు పెట్టారు. మరి ఆ పెట్రోల్ బంక్కి వీళ్ళకి ఏమన్నా సత్సంబంధాలు ఏమైనా ఉన్నాయేమో మరి తెలియదు, కానీ ఈ ట్రాఫిక్ రూల్స్ పాటించడం ఒక ఎత్తు అయితే, ఈ యూటర్న్లు మాత్రం ఒక 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల అవతల యూటర్న్లు పెట్టి, మెయిన్ యూటర్న్లు ఉంటాయి మూసేసి ఇక 2 కిలోమీటర్ల అవతల యూటర్న్లు పెడతారు వీళ్ళు. ఆ యూటర్న్లు తీసుకుని వచ్చేసరికి వాడికి ఇక సగం జీతం ఇక పెట్రోల్కి అవుతుంది. ఇప్పుడు ఈడ నుంచి ఆ గల్లీకి వెళ్ళాలంటే అంత యూటర్న్ చేసుకుని ఆ గల్లీలోకి వెళ్ళాలి. అంటే దాదాపు రాను 2 కిలోమీటర్లు పోను 2 కిలోమీటర్లు లెక్కేసుకుంటే 4 కిలోమీటర్లు జర్నీ చేయాలి వాడు ఈ గల్లీలోకి వెళ్ళడానికి. మరి పెట్రోల్ బంకులకి వీళ్ళకి ఏమన్నా సత్సంబంధాలు ఉండి ఏమన్నా కాంట్రాక్ట్ వేసి ఏమన్నా మాట్లాడుకున్నారో అర్థం కాదు నాకు. ఇక చాలా చాలా ఉన్నాయి ఇట్లాంటివి. ఈ అమీర్పేట్ చౌరస్తాలో ఉంటుంది, ఎస్ఆర్ నగర్ పోయి యూటర్న్ చేసుకురావాలి. ఎస్ఆర్ నగర్ పోయి యూటర్న్ చేసుకుని రాను కిలోమీటర్ పోను కిలోమీటర్ 2 కిలోమీటర్లు వెళ్ళాలి. ఇట్లా డైరెక్ట్ వెళ్తేనేమో 100 మీటర్లు కూడా ఉండదు అది సిగ్నల్ నుంచి ఆ పక్కకి మళ్ళడానికి. కానీ ఎస్ఆర్ నగర్లో యూటర్న్ పెట్టిండాడు. ఇట్లా ఉంటుంది పంచాయతీ అంతా. మళ్ళీ వీళ్ళ టార్గెట్ అంతా కూడా ఇక పెద్ద పెద్ద కార్లు ఇవి ఉండవు, ఇక ఉండేదంతా బళ్ళు, ఆఫీసులకు వెళ్ళే వాళ్ళే టార్గెట్ వీళ్ళకి. ఏదో ఆదమర్చి కంగారులో ఇక టైం అయిపోయిందని జస్ట్ అట్లా రాంగ్ రూట్ కొట్టినట్టు అయిపోయింది, ఖతం. ఇక వాడు ఏడున్నాడు కూడా తెలియదు. ఇక వాడు ఏదో పొదల్లో దాక్కుని ఇక దొంగల్లాగా ఫోటోలు తీసాడు, దొంగల్లా ఫోటో తీశారు వీళ్ళు. ఈ ఓఆర్ఆర్ ఈ హైవేల మీద అయితే ఇంకా దారుణం. చెట్ల పొదల మధ్యలో కూర్చొని స్పీడ్ కెమెరాలు పెట్టుకుని కొడతా ఉంటారు ఇక చలానాలు. ఇక ఆరాంసే కూర్చుంటాడు వాడు, టిఫిన్ చేస్తాడు, వచ్చాడు, కూర్చుంటాడు, ఇక కనపడిన దాన్ని అలా కొట్టుడే కొట్టుడు. ఇక ఇది వ్యవస్థ. ఇక 239 కోట్లు ఏముంది, ఇక ఎక్కువే వసూలు చేయొచ్చు ఇట్లయితే. కొట్టుడే ఇక ఫోటో. ఒక్కొక్క చోట అయితే ఇంకా ఘోరం. ఈ మార్షల్స్ ఎవరిని పెట్టిరు, హైడ్రా పోలీసులు అని పెట్టిరు ఈ మధ్యన రోడ్ల మీద. ఇక వాడిగా నాకు తెలిసి పర్మనెంట్ వాడికి కూడా ఉండదు అంత. ఇది చాలా రెక్లెస్గా ఉంటాడు. ఇక ఓవర్ స్పీడ్ వస్తున్న బండికి అడ్డంగా పోతాడు వీడు. ఆడు బ్రేక్ పడకపోతే ఇక అంతే, ఖతం. ఇక అంత ఘోరంగా ఉంది ఇప్పుడు వ్యవస్థ. ఈ హైడ్రా పోలీసులు అని పెట్టిర్రు, మరి వాళ్ళకి ఏం అర్హత ఉందో ఏముందో ఏమి తెలియదు, కానీ వాడు ఇక రుబాబు చెలాయిస్తాడే, నువ్వు తీ పక్కది బండి, ఎవరైతే నాకేంది. నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి రేపు సిడబ్ల్యూసి సమావేశాలకు హాజరు. పెండింగ్ అంశాలపై కేంద్ర మంత్రులతోనే సమావేశం అంట. ఎల్లుండి తిరిగి హైదరాబాద్ కంట. సిఎంఆర్ఎఫ్ కు నకిలీ దరఖాస్తులంట, గుర్తించే పనిలో అధికారులు నిమగ్నం అంట. ప్రతి నెల ప్రతి జిల్లాలో 50 అప్లికేషన్లపై విచారణ. ఫేక్ బిల్లులు సృష్టిస్తున్న హాస్పిటల్స్ పై చర్యలు. మధ్యవర్తులు, ఆసుపత్రుల యజమానులు సిండికేట్. ఎక్కువగా నల్గొండ, ఖమ్మం జిల్లా నుంచే దొంగ బిల్లులంట. హాస్పిటల్ బిల్లులు సీఎం రిలీఫ్ ఫండ్ కి అప్లై చేస్తారుగా, ఈ నకిలీ బిల్లులు పెడుతున్నారంట ఈ మధ్యన. కొందరు అక్రమార్కులు నకిలీ ఆసుపత్రి బిల్లులు సృష్టించి సీఎంఆర్ఎఫ్ నిధులు దండుకుంటున్నట్టు తెలుస్తున్నది. ఈ క్రమంలోనే అర్హులకే సీఎం రిలీఫ్ ఫండ్ అందుతుందా, ఎక్కడైనా అక్రమాలు చోటు చేసుకుంటున్నాయా అని తెలుసుకునేందుకు ప్రభుత్వ ప్రతి నెల క్రాస్ చెకింగ్ చేస్తున్నది. అందుకోసం జిల్లాల నుంచి వచ్చిన దరఖాస్తులు ఒక 50 అప్లికేషన్లపై నిఘా వర్గాల ద్వారా విచారణ జరిపిస్తున్నదని, ఏమైనా అనుమానాలు తలెత్తితే లోతుగా విచారించి పూర్తి స్థాయి నివేదిక తెప్పించుకుంటున్నది. ఇప్పటికే
ఉమ్మడి ఖమ్మం నల్గొండ జిల్లాకు చెందిన కొన్ని ఆసుపత్రులపై యాక్షన్ తీసుకున్నట్టు సమాచారం అన్న. సీఎం రిలీఫ్ ఫండ్ లో చోటు చేసుకుంటున్న అక్రమాల్లో మధ్యవర్తులు ఆసుపత్రి ప్రమేయం ఉందనే ఆరోపణలున్నాయి. నమ్మకమైన వ్యక్తుల నుంచి రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్లు సేకరించి వారికి లేని రోగాన్ని శస్త్రచికిత్స లేదా ట్రీట్మెంట్ చేసినట్లు డిశ్చార్జ్ సమ్మరీ అలాగే మిగతా డాక్యుమెంట్స్ తయారు చేయించి ఆన్లైన్లో అప్లై చేస్తున్నట్టు అనుమానాలు ఉన్నాయి. సిఎంఆర్ఎఫ్ కోసం నేరుగా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు లేదు. కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీల ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాలి. దీనితో స్థానిక లీడర్ల సహకారంతో ఆన్లైన్లో దరఖాస్తులను అప్లోడ్ చేయిస్తున్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరు చేసే టీం అన్ని డాక్యుమెంట్స్ సరిగ్గా ఉన్నాయా లేదని తెలుసుకునేందుకు నేరుగా డాక్టర్లు, ఆసుపత్రులకు ఫోన్ చేసి వెరిఫై చేస్తున్నారు. అందరూ కుమ్మక్క అవడంతో అసలు విషయం బయటకు రావడం లేదని పెద్ద ఎత్తున అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి నెల 50 దరఖాస్తులపై ప్రత్యేక విచారణ అంట. ప్రతి నెల ఒక్కో జిల్లా నుంచి సగటు 800 అప్లికేషన్లు సీఎం రిలీఫ్ ఫండ్ కోసం వస్తుంటాయి. వాటిని పరిశీలించి ట్రీట్మెంట్ కోసం చేసిన ఖర్చులో 40 నుంచి 50% వరకు సొమ్మును ప్రభుత్వం మంజూరు చేస్తుంది. ఈ క్రమంలోనే ఏమైనా అక్రమాలు చోటు చేసుకుంటున్నాయా లేదా అని తెలుసుకునేందుకు సిఎంఆర్ఎఫ్ విభాగాన్ని పర్యవేక్షిస్తున్న సీఎం ఓఎస్డి వేముల శ్రీనివాస్ ప్రత్యేకంగా దానిపై ఫోకస్ పెట్టారు. ప్రతి జిల్లా నుంచి వచ్చిన దరఖాస్తుల్లో 50 అప్లికేషన్ను జిల్లా కలెక్టర్కు పంపి విచారణ జరిపిస్తున్నట్లు తెలిసింది. ఏమైనా అనుమానాలు ఉంటే వెంటనే పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాలో కొన్ని ఆసుపత్రుల్లో అక్రమాలు చోటు చేసుకుంటున్నట్టు తేలడంతో సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకున్నట్టు తెలిసిందట. అంతేగా ఎవరి ఇష్టం వాళ్ళది. పైసలు ప్రజలకు అందాల్సిన పైసలు ప్రతిదీ కూడా ఈరోజు తినే పరిస్థితిలో ఉన్నది. ఇక కొనేది 10 రూపాయలు అంటే అమ్మేది 180. ఏంది మెడిసిన్, టాబ్లెట్స్, మనం డైలీ వాడే టాబ్లెట్స్ విషయంలో ఇక దందా పెరిగిపోయింది. ఇక 10 రూపాయలకు కొడుతున్నాడు, 180కి అమ్ముతున్నాడు. ఇక సామాన్యుల పరిస్థితి ఘోరం. ఇక వేలల్లో ఎవరైనా ఒక గ్యాస్ ప్రాబ్లం ఉండి కానీ లేకపోతే ఇంకొక ప్రాబ్లం ఉండి కానీ హాస్పిటల్కి వెళ్తే వాడికి రాస్తాడు. ఇక మొత్తం ప్రిస్క్రిప్షన్ నిండా రాస్తాడు. ఇక అవన్నీ కొనాలంటే 2000, 3000 అవుతుంది. వాస్తవానికి అవ్వాల్సింది 500, 1000 రూపాయలు అంటే వాడు 2000, 3000, 4000 వేస్తాడు బిల్లాడు. ఇక వాడి ఇష్టం. ఇక దానికంటే ఒక రేటు ఉండదు, నిర్ధారణ లేదు. ఇది ఒక సిండికేట్ లాగా ఏర్పడింది. మొత్తం సిండికేట్ మొత్తం తయారై ఒకటే రేటు. ఇక సిండికేట్ అంతా ఒక రేటు మీద వెళ్ళినప్పుడు ఇక ఎవరేం చేస్తారు? ఇప్పుడు సామాన్యులు అయితే వీటి మీద పోరాడలేరు. బడా బాబులు అంతా ఉంటారు దీంట్లో. ప్రతి ఒక్కడికి వసూలే ఇది. ఈ మెడిసిన్కి సంబంధించి ఒకవేళ ఎవడైనా కనుక అడ్డుకోవాలని చూస్తే ఈ సంపడానికి కూడా వెనకాడరు వీళ్ళు. అట్లా ఉంటుంది వీళ్ళంతా దందా. పెద్ద పెద్ద నాయకులు ఇందులో ఇన్వాల్వ్ అవుతారు. మినిస్టర్లు, నాయకులు అందరూ ఇన్వాల్వ్ అవుతారు ఇందులో. అంత పవర్ ఉంటుంది. ఎందుకంటే ప్యాకేజ్ అప్పచెప్తా ఉంటారు. ప్రతి నెల 800 కోట్లను అప్పచెప్తారు వీళ్ళు మెడిసిన్ నుంచి. ఏకంగా 10 నుంచి 20 రెట్లు మార్జిన్ అంట. రోగుల జేబులు చిల్లు పెడుతున్న ఔషధ కంపెనీలు, మార్కెట్ చైన్లు, మెడికల్ షాపులంట. విపరీతంగా దోపిడీ జరుగుతున్నట్టు పార్లమెంటరీ స్థాయి కమిటీ నివేదిక వెల్లడి. వైద్యం కోసం ఆర్థికంగా చితికిపోతున్న సామాన్యులు. ఇదంతా సామాన్యులకే కదా, ఇదంతా కూడా. పెద్దవాడికి ఏమవుతుంది? ఏం కాదు వాడికి. వాడు 1000 కోట్లు సంపాదించుకోవడం వాడికి ఏమవుతుంది? రోజువారీ సంపాదించుకునేటోడికి కదా అసలు ప్రాబ్లం. దేశంలో వైద్యానికి ఖర్చు చేసే దానికంటే మెడిసిన్కి అధికంగా ఖర్చు అవుతున్నట్టు తెలుస్తుంది. అధికంగా వినియోగించే సామాన్య ఔషధాలపై ఫార్మా కంపెనీలు 600% నుంచి 1800% వరకు అధిక లాభాలు ఆర్జిస్తున్నట్టు సమాచారం అంట. వైద్యులు రాసే మందులను రోగులు తప్పకుండా కొని వాడాలి. అలాగైతేనే వ్యాధి తగ్గుతుంది. అందుకే గత్యంతరం లేక ధర ఎంతైనా రోగులు భరిస్తున్నారు. దేశంలో పౌరుల సగటు ఖర్చు వైద్యం పైనే ఎక్కువ కావడానికి ప్రధానంగా మెడిసిన్ ఖర్చులు ఆకాశాన్ని తాకడమే అని తెలుస్తున్నది. ఇటీవల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నివేదిక విస్తుగొలిపే వాస్తవాలను వెల్లడించింది. ఔషధాల ధరలు
అధికంగా ఉండడం వలన రోగులపై తీవ్రమైన ఆర్థిక భారం పడుతుంది. నాన్ షెడ్యూల్డ్ డ్రగ్స్ పై ప్రభుత్వ నియంత్రణ లేకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తున్నది. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ తాజా నివేదికలో సాధారణంగా వాడే ఔషధాల ధరను పరిశీలించింది. స్టాటిక్స్ కు ఇచ్చే ధర ప్రైస్ టు స్టాటిక్స్ అంట పోలిస్తే మాక్సిమం రిటైల్ ప్రైస్ లో భూమి ఆకాశం మధ్య ఉన్నంత భారీ తేడా గుర్తించింది. రోగులకు అత్యవసర మందులు అందుబాటులో లేకపోవడం వల్ల విపరీతంగా పెరిగినట్టు తెలుస్తుంది. అలర్జీ ఔషధం నెటిరిజన్ ఎంఆర్పి 21 నుంచి 22 వరకు ఉంటే స్టాటిక్స్ కు వచ్చే ధర 2 నుంచి 3 రూపాయల మధ్యనే ఉంటుందంట. లాభం సుమారు 950 నుంచి 1000% అంట. ఎసిడిటీ ఔషధం ప్యాంటోప్రోజిల్ లేదా ఇంకేదైనా కానీ ఎంఆర్పి ధర 100 నుంచి 180 వరకు ఉంటే స్టాటిక్స్ కు వచ్చే ధర 10 నుంచి 25 రూపాయలు మాత్రమే అంట. మరి ఇక్కడ 600 నుంచి 900% మార్జిన్ ఉంది. ఇక మెడిసిన్స్ కాల్షియం కానీ విటమిన్ D3 మాత్రలు ఎంఆర్పి 327 వరకు ఉంటుండగా స్టాటిక్స్ కు లభించే ధర 17 మాత్రమే అంట. 17 రూపాయలకు వచ్చే దాన్ని 327 రూపాయలుగా అమ్ముతారంట వాళ్ళు. అంటే దాదాపు 310 రూపాయల లాభం వాడికి, ఇక షాప్ వాడికి. యాక్చువల్ గా దాని ధర వచ్చేసి 17 రూపాయలు. ఇక ఇక్కడ లాభం అత్యధికం 1831% కావడం విశేషం. దీనికి విరుగుడుగా ధరలో నిర్ణయాల్లో పారదర్శకతకు తీసుకువచ్చేందుకు తయారీదారులు, పంపిణీదారులు, మెడికల్ షాపుల నుంచి రియల్ టైమ్ ప్రతిపాదికన ధర డేటాను సేకరించడానికి ఒక బలమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని కమిటీ ఫార్మాస్యూటికల్ తమ విభాగాన్ని ఆదేశించింది. అధిక లాభాలు ఆర్జిస్తున్న కంపెనీల్లో మల్టీనేషనల్ కంపెనీలతో పాటు దేశీయ ఫార్మా సంస్థలు కూడా ఉన్నాయి. డ్రగ్స్ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్ 2019లో నాన్ షెడ్యూల్ ఔషధాలపై ట్రేడ్ మార్జిన్ నియంత్రణ లేకపోవడం ఈ లోపానికి కారణమని కమిటీ పేర్కొంది. గతంలో క్యాన్సర్ ఔషధాలు, కోవిడ్ సమయంలో మెడికల్ డివైజ్లపై ట్రేడింగ్ మార్జిన్స్ రేషనలైజేషన్ అమలు చేసిన ధరలు 50% తగ్గించిన సందర్భాలున్నాయి. అయినప్పటికీ ఔషధాల ధర నియంత్రణపై శాశ్వత విధానం ఏది లేదని ప్రభుత్వం ఇప్పటి వరకు తీసుకురాలేదని చెప్తా ఉన్నారు. మన దేశం ప్రపంచానికి జనరిక్ ఔషధాలు అతిపెద్ద సప్లైస్. అలాగే తక్కువ ధరకు జనరిక్ ఔషధాలను విదేశాలకు ఎగుమతి చేస్తుండగా దేశంలో మాత్రం నాన్ షెడ్యూల్ డ్రగ్స్ మాత్రం అత్యంత ఖరీదుగా మారడం విడ్డూరం. జన్ ఔషధ్ కేంద్రాలు ఈ ఔషధాలు చాలా తక్కువ ధరకు లభిస్తాయి. బ్రాండెడ్ ఔషధాల కంటే జనరిక్లో 80% తక్కువ ధరకు అందుబాటులో ఉంటాయి. జనరిక్ ఔషధాలు తక్కువ ధరకు ఉంటాయి, కానీ కనీసం దాన్ని మెయింటైన్ చేసే పరిస్థితి కూడా లేదు ఈరోజు. కనీసం దాన్ని మెయింటైన్ చేసే పరిస్థితి కూడా జనరిక్ ఔషధాలు ఏడున్నాయి? అందులో ఒక మెడిసిన్ ఉంటే ఇంకో మెడిసిన్ ఉండట్లే. ఈ కేంద్రం చాలా మంచి పరిణామం తీసుకొచ్చింది. జనరిక్ మెడిసిన్ అని తీసుకొచ్చి 80% తక్కువ ధరకే, బయట దొరికే దానికంటే 80% తక్కువకే మేము మెడిసిన్ ఇస్తామని చెప్తుంది. కానీ ఈ జనరిక్ మెడికల్ షాప్స్ తక్కువ ఉన్నాయి, కానీ అన్నిటికీ మెడిసిన్ అయితే జనరిక్లో దొరకట్లే. ఇప్పుడు దాన్ని ఏం చేస్తా ఉన్నాడు? జనరిక్ ప్లస్ మెడికల్ షాప్ పెడుతున్నాడు. జనరిక్ అంటే ఎక్కువ దీని మీద అమ్ముతున్నాడు, ఎందుకంటే దీని మీద లాభాలు ఎక్కువ ఉన్నాయి కదా. 1000% లాభాలు ఉన్నప్పుడు జనరిక్ మెడిసిన్ షాప్ ఎందుకు రన్ చేస్తాడు? ఇప్పుడు వాటి మీద కూడా మనం స్క్రూటినీ చేయాలా. జనరిక్ మెడికల్ షాప్లు ఎవరెవరికి ఇచ్చినామో వాళ్ళు నిజంగా జనరిక్ మెడికల్ షాప్ రన్ చేస్తున్నారా లేదా అందులో మళ్ళీ ఇవే డ్రగ్స్ అమ్ముతున్నారా అనేది చూడాలి. మరి లేదా ఒక రేట్స్ అనేది నిర్ణయించి అక్కడ ఒక టేబుల్ పెట్టాలా. ఈ మెడిసిన్ ఇంత, ఈ మెడిసిన్ ఇంత అని క్లియర్గా పెడితే ఇక ప్రజలకు ఈజీగా అర్థమవుతుంది కూడా. జనరిక్ మెడిసిన్లో కూడా దందాలు జరుగుతున్నది. పై స్థాయిలో జరుగుతుందా లేదా మెడికల్ షాపుల వల్ల ఈ దందాలు జరుగుతున్నాయో తెలియదు, కానీ జనరిక్లో కూడా ఇదే కాన్సెప్ట్ ఉంది. ఇప్పుడు అన్ని మెడిసిన్స్ జనరిక్లో లేవు, ప్లస్ అన్ని చోట్ల కూడా జనరిక్ మెడికల్ షాపులు అవైలబిలిటీ లేదు. అందుకే వీళ్ళ ఇష్టం. ఇక
వాడు 600% అమ్మినా 900% లాభాలతో అమ్మినా కూడా వాడికి ప్రాఫిట్గా. ఈ జనరిక్ మెడికల్ షాపుల వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, ఇది అదే బాగుంది కదా అని చెప్పి దానికే ఎక్కువ మగ్గు చూపుతున్నారు తప్పితే జనరిక్ వెళ్ళడానికి ఎవరు ఇష్టపడట్లేదు. మహారాష్ట్రలో ఘోర ప్రమాదం అంట. లోయలో పడిన కారు, ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన 4 మహిళలు మృతి అంట. మరో 2 పరిస్థితి విషమం. నిన్న ట్రావెల్ బస్కి సంబంధించి ఇక్కడ కర్ణాటకలో జరిగింది. చిత్రదుర్గ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, 9 మంది సజీవ దహనం అంట. ట్రావెల్ బస్ వెళ్ళి కంటైనర్ ఉన్న లారీని ఢీకొట్టిందంట. ఏం చేసావు ఇట్లాంటి పరిస్థితులు? కనీసం ట్రావెల్ బస్సులో డ్రైవర్లుగా పరిస్థితి కావచ్చు, మరి వాడు అర్హత ఉన్నవాడు ఉంటే వేరుంటుంది. అది ఎవడి ఇష్టం వచ్చినట్టు వాడిని నడిపితే ఎట్లానే ఉంటుంది. దీని మీద కనీసం మనం స్కూటినీ చేయట్లేదు, కనీసం దాని మీద ఒక చర్యలు లేవు. ఇట్లాంటి జరిగిన అప్పుడేమో మనం రియాక్ట్ అవుతాం. అది పిఎం రియాక్ట్ అయినా సీఎం రియాక్ట్ అయినా అప్పుడు మనం ఏదో ఒక పోస్ట్ పెట్టి వదిలేస్తున్నారు తప్పితే వాస్తవంగా ఆ బస్సులుకున్న కెపాసిటీ ఎంత, వాళ్ళు నడుపుతున్నది ఎంత, వాళ్ళ డ్రైవర్ల పరిస్థితి ఏంది, అక్కడ ఇక్కడ ప్రధానంగా తప్పిదాలు జరిగేది మొత్తం కూడా డ్రైవర్ దగ్గరే. ఈ యాక్సిడెంట్లు ఎక్కడ జరిగినా కూడా డ్రైవర్దే ఎక్కువ తప్పిదం ఉంటుంది. ఇక వాడు చేయబట్టి ఇవన్నీ జరుగుతాయి. ఇక గొంతు కోసి తల్లి కొడుకును దారుణ హత్య అంట. ఆపై నిందితుడు ఆత్మహత్య యత్నం అంట. కొల్లూరు పరిధిలో తెల్లాపూర్లో కలకలం అంట. భార్యాభర్తలం అంటూ అద్దెకు దిగిన 5 రోజులకే ఓ వ్యక్తి తల్లి బిడ్డలను దారుణంగా హత్య చేశాడు. ఆపై గొంతు కోసుకొని తాను ఆత్మహత్య యత్నం చేశాడు. వీరు సహజీవనం చేస్తున్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. కొల్లూరు పిఎస్ పరిధిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. సిఐ గణేష్ పటేల్ తెలిపిన వివరాల ప్రకారం వనపర్తి జిల్లాకు చెందిన చంద్రకళ, ఆమె కుమారుడు రేవంత్తో పాటు నార్సింగ్కి చెందిన క్యాబ్ డ్రైవర్ వడ్డే శివరాజ్ 5 రోజుల క్రితం తెల్లాపూర్లోని జేపీ నగర్లో భార్యాభర్తలమంటూ అద్దెకు దిగారు. చంద్రకళ భర్తకు దూరంగా ఉంటూ శివరాజ్తో కలిసి సహజీవనం చేస్తున్నట్లు తెలుస్తున్నది. గురువారం అద్దెకు ఉంటున్న ఇంట్లో నుంచి ఎలాంటి అలికిడి లేకపోవడంతో చుట్టుపక్కల వాళ్ళు వెళ్లి చూడగా శివరాజ్ గొంతు నుంచి రక్తం కారుతూ మాట్లాడలేని స్థితిలో కనిపించాడు. లోపలికి వెళ్లి చూడగా బెడ్రూమ్ లో చంద్రకళ, ఆమె కుమారుడు రేవంత్ రక్తపు మడుగులో పడి ఉన్నారు. దీంతో స్థానికులు వెంటనే కొల్లూరు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు తల్లి కొడుకులు గొంతు దగ్గర గాయాలతో చనిపోయినట్లు గుర్తించారు. శివరాజ్ రక్తం కారుతూ మాట్లాడలేని స్థితిలో ఉండగా వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అనంతరం మాదాపూర్ అడిషనల్ డీసీపీ ఉదయ్ రెడ్డి, మియాపూర్ ఏసీపీ శ్రీనివాస్తో పాటు క్లూ టీం ఘటనా స్థలాన్ని సందర్శించారు. ఆధారాలు సేకరించి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వివాహేతర సంబంధం మూలంగానే ఈ హత్యలు జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉందంట. ఇంత ఘోరాలు జరుగుతున్నాయి. ఇక బొలెరోను ఢీకొని స్కూల్ బస్సు బోల్తా అంట. విహారయాత్రకు 43 మంది విద్యార్థులతో బయలుదేరిన బస్సు ప్రమాదానికి గురవడంతో పలువురు గాయపడ్డారు. బస్సు బొలెరో వాహనాన్ని ఢీకొని బోల్తా పడగా వెనకాలే వస్తున్న 3 కార్లు కూడా బస్సును ఢీకొన్నాయి. పాలమూరు జిల్లా బాలనగర్ మండలంలోని 44వ జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకున్నది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నారాయణపేట జిల్లా మరికల్ మండలం కేంద్రానికి చెందిన రిషి హై స్కూల్ బస్సును అద్దెకు తీసుకొని మణికంఠ జూనియర్ కళాశాలకు చెందిన 43 మంది విద్యార్థులు హైదరాబాద్లోని జలవిహార్కు విహారయాత్రకు బయలుదేరారు. బాల్నగర్ మండల సమీపంలో బొలెరో వాహనాన్ని బస్సు ఢీకొని బోల్తా పడింది. ఇదే క్రమంలో వెనుక నుంచి వస్తున్న మరో 3 కార్లు బస్సును ఢీకొని ఈ ప్రమాదంలో బస్సులోని విద్యార్థులతో పాటు పలు వాహనాల్లోని ప్రయాణికులకు తీవ్రంగా గాయపడ్డారు. కాగా హైదరాబాద్ నుంచి మక్తల్ వెళ్తున్న మంత్రి వాకిటి శ్రీహరి ఘటనా స్థలం వద్ద ఆగి ప్రమాదంలో గాయపడిన విద్యార్థులను, ప్రయాణికులను ఆసుపత్రికి తరలించేందుకు సహాయ చర్యలు చేపట్టారు. బస్సులో ఇరుక్కున్న విద్యార్థులను స్థానికులు రక్షించి షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ కావడంతో మంత్రి స్వయంగా ట్రాఫిక్ క్లియర్ చేశారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉందంట. ఇదేమో కారుని ఢీకొన్న స్కూల్ బస్ అంట, అదే బొలెరోని ఢీకొట్టింది, ఇదేమో కారుని ఢీకొట్టింది. ఇక పిల్లలు ఉన్న బస్సులు ఎంత
జాగ్రత్తగా వెళ్ళాలి. విద్యార్థులు చిన్న చిన్న పిల్లలున్న బస్సులు ఎంత జాగ్రత్తగా వెళ్ళాలి, ఎంత జాగ్రత్త తీసుకోవాలి. మరి ఇప్పుడు స్కూల్ ఎవరైతే కనీసం స్కూల్ యాజమాన్యం ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో కనీసం వాళ్ళు కనీస జాగ్రత్తలు కానీ, ఎందుకంటే పిల్లల్ని ఇప్పుడు వాళ్ళు ఎంత జాగ్రత్తగా వాళ్ళని మళ్ళీ ఇంటికి చేర్చాలి. ఇప్పుడున్న పరిస్థితులు చూస్తూ ఉంటే ఎప్పుడు ఏం జరిగిద్దన్న భయంతోనే తల్లిదండ్రులు ఉండాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఇట్లాంటి యాక్సిడెంట్స్ అన్ని చూస్తుంటే వాడేమో ఇష్టం వచ్చినట్టు నడుపుతాడు వాడు ఆ స్కూల్ బస్సుని. స్కూల్ బస్సు కానీ ఆటో కానీ ఇప్పుడు కార్లలో తీసుకెళ్తున్నారు వాళ్ళు కానీ, ఇక వాడి ఇష్టం. ఇక చక్రం ఎడి తిరిగితే అడి తిప్పుతాడు వాడిగా. ఇక అట్లా తిప్పి ఇప్పుడు పిల్లల్ని ఇప్పుడు ఏదైనా జరగరాని ఘటన ఏదైనా జరిగితే ఎవరు బాధ్యులవుతారు దీనికి? ఇప్పుడు జోన్లు 12 సర్కిళ్ళు 60 అంట. జోన్లు 12 సర్కిల్ 60 అంట. మెగా జిహెచ్ఎంసీకి తుది రూప ఖరారంట. కుత్బులాపూర్ జోన్లో అత్యధికంగా 7 సర్కిల్ అంట. పాలన సౌలభ్యం కోసం అధికారుల వికేంద్రీకరణ. హైదరాబాద్ మహానగరం ప్రపంచ స్థాయి నగరాలతో పోటీ పడేందుకు సిద్ధమైంది. మెగా జిహెచ్ఎంసీకి తుది రూపు ఖరారైంది. 650 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఉన్న గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ ఔటర్ రింగ్ రోడ్ అవతలి వరకు గల 2053 చదరపు కిలోమీటర్ల వరకు విస్తరిస్తుంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. జిహెచ్ఎంసీ అవతల గల 27 మున్సిపాలిటీలు కార్పొరేషన్లు విలీనం చేసుకుని 300 డివిజన్లతో మహా హైదరాబాద్ను ప్రకటించారు. విస్తరించిన జిహెచ్ఎంసీ పరిధిలో పరిపాలన సౌలభ్యం కోసం అధికారుల వికేంద్రీకరణకు శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం ఉన్న జోన్లు సర్కిళ్లు రెట్టింపు చేశారు. గతంలో జిహెచ్ఎంసీలో 6 జోన్లు ఉండగా విస్తరణ నేపథ్యంలో ప్రస్తుతం 12కు పెరిగింది. గతంలో 30 సర్కిళ్లు ఉండగా విస్తీర్ణ జిహెచ్ఎంసీ పరిధిలో 60 సర్కిల్గా అధికారులు నిర్ణయించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ విస్తరణ ప్రక్రియ ఎట్టకేలకు ముగిసింది. అధికార తర్జన భర్జనలు, స్థానికుల అభ్యంతరాలు నడుమ చివరి జిహెచ్ఎంసీ తుది రూపునకు వచ్చింది. వాటికి జోనల్ ఆఫీసులను, సర్కిల్ కార్యాలయాలను కూడా ఖరారు చేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. పెరిగిన జోన్లు, సర్కిళ్లు, సంబంధిత కార్యాలయాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్ణయించాల్సి ఉన్నది. ఈ తుది పునర్విభజనకు సంబంధించిన గెజెట్ విడుదల కావాల్సి ఉన్నది. గతంలో 150 డివిజన్లకు 30 సర్కిల్ ఉండగా ప్రస్తుతం 300 డివిజన్లకు 60 సర్కిల్ చేశారు. షేర్లింగపల్లి, కుకట్పల్లి, చార్మినార్, ఎల్బీ నగర్, ఖైరతాబాద్, సికింద్రాబాద్ జోన్లు ఉండగా ప్రస్తుతం వాటిని కొనసాగిస్తూ అదనంగా కుత్బులాపూర్, మల్కాజ్గిరి, ఉప్పల్, శంషాబాద్, గోల్కొండ, రాజేంద్ర నగర్ జోన్లుగా నిర్ణయించారు. గతంలో ఉన్న షేర్లింగపల్లి జోన్ మొత్తం మారిపోయింది. కేవలం మియాపూర్, షేర్లింగపల్లి, పటాన్ చెరువు సర్కిల్ను మాత్రమే చేర్చారు. విలీనమైన అమీన్పూర్, నార్సింగ్లను చేర్చారు. జిహెచ్ఎంసీ విస్తరిస్తూ నిర్ణయించిన తర్వాత తుక్కుగూడ ప్రాంత వాసులు తమను చార్మినార్ జోన్లో చేర్చవద్దని ఇలా వివిధ ప్రాంతాల వాసులు ఆందోళనకు దిగారు. అయితే ఆయా ప్రాంతాల వాసులకు సంక్రాంతికి రైతు భరోసా, యాసంగి పెట్టుబడి సాయానికి 9,000 కోట్లంట. జనవరిలో సాగు ముమ్మరం, అప్పుడే నగదు బదిలీ, సరైన సమయంలో సాగు ఖర్చులకు పనికొచ్చేలా పంపిణీ, రైతులు పంటల డేటా సిద్ధం చేస్తున్న వ్యవసాయ శాఖ, ఉపగ్రహ చిత్రాల ద్వారా సాగు భూముల పరిశీలన, సాగుకు యోగ్యం కాని భూములను పథకం నుంచి మినహాయించే అవకాశం, అసెంబ్లీ సమావేశాల సమయంలో రైతు భరోసాపై మరింత స్పష్టత. యాసంగి రైతు భరోసా సాయం పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. గత వానాకాలం సీజన్లో 9 రోజుల్లోనే సుమారు 9,000 కోట్ల నిధులను రైతుల ఖాతాలో జమ చేసిన రికార్డు సృష్టించిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు అదే తరహాలో పంపిణీ చేసేందుకు సిద్ధమవుతుంది. డిసెంబర్ నెలలో కొన్ని జిల్లాల్లో యాసంగి సాగు ప్రారంభమైన జనవరిలో రాష్ట్ర వ్యాప్తంగా సాగు ముమ్మరం కానుంది. ఈ క్రమంలో సరైన సమయంలో సాగు ఖర్చులకు పనికొచ్చేందుకు వీలుగా సంక్రాంతి కానుకగా పెట్టుబడి సాయం అందించాలని భావిస్తుంది. రైతు భరోసా పథకం కోసం ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్లో 18,000 కోట్లు కేటాయించింది. రాష్ట్ర వ్యాప్తంగా 1.5 కోటి ఎకరాల మేర వ్యవసాయ భూములుండగా 2
పంటలు కలిపి ఎకరానికి 12,000 చప్పున అందజేస్తుంది. వానాకాలం సీజన్లో 69.40 లక్షల మంది రైతులకు 8,744 కోట్ల పంపిణీ చేసిందట. ఇప్పుడు యాసంగిలో కాస్త అటు ఇటు ఇదే పరిస్థితిలో ఇదే స్థాయిలో నిధులు అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడి ఆర్థిక శాఖకు ఆదేశాలు రాగానే చెల్లింపులు ప్రారంభించేలా కసరత్తు చేస్తున్నారు. జనవరి 2వ వారం నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేసి సంక్రాంతి పండుగ సమయంలో రైతుల ఖాతాలో పెట్టుబడి సాయం జమ చేసేలా చర్యలు చేపడుతున్నారు. ఈ నెల 29 నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మొదలవుతున్న నేపథ్యంలో సమావేశాలు ముగిసే లోపు రైతు భరోసా ఇచ్చే తేదీపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. వ్యవసాయ శాఖ ఎప్పటికప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సాగు లెక్కలు నమోదు చేస్తుంది. వ్యవసాయ విస్తర రుణాలు అలాగే క్రాప్ బుకింగ్ పోర్టల్లో వివరాలు అప్లోడ్ చేస్తున్నారు. గత యాసంగి వానాకాలం సాగు లెక్కలు రైతు భరోసా చెల్లింపుల వివరాలను పరిశీలించడంతో పాటు ప్రస్తుత యాసంగి సీజన్ ఎంత మంది రైతులకు ఎన్ని రకాల రైతు భరోసా చెల్లించాల్సి వస్తుంది, ఎకరానికి 6,000 చొప్పున మొత్తం అవసరమైన నిధులెన్ని అని వివరాలపై కసరత్తు చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే వివరాలన్నీ ఆర్థిక శాఖకు సమర్పించేందుకు సిద్ధమవుతున్నారు. రాష్ట్రంలో 1.5 ఎకరాలకు పైగా వ్యవసాయ భూముల జాబితా ఉన్నాయి. అందులో కొండలు, గుట్టలు, రాళ్ళు, రప్పలతో కూడిన బీడు భూములు, స్థిరాస్తి వెంచర్లు కూడా ఉన్నాయి. పంట సాగుకు వీలు కాని ఈ భూములను రైతు భరోసా నుంచి మినహాయించాలని ప్రభుత్వం భావిస్తుంది. దీనికి సంబంధించి గతంలోనే మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసి రైతులు, రైతు సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు, వ్యవసాయ రంగ నిపుణుల నుంచి అభిప్రాయాలు కూడా సేకరించారు. అయినా గత వానాకాల సీజన్లో దాదాపు మొత్తం విస్తీర్ణకి రైతు భరోసా చెల్లించింది. అందులో సాగు యోగ్యం కాని సుమారు 5 లక్షల ఎకరాలకు పెట్టుబడి సాయం అందినట్టు అంచనా. ఈ క్రమంలో సాగు యోగ్యం కాని భూములను పక్కాగా ధృవీకరించడానికి ఉపగ్రహ చిత్రాల ద్వారా సర్వే చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. జయశంకర్ వ్యవసాయ వర్సిటీకి ఈ బాధ్యత అప్పగించింది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక రైతు భరోసా నిధులు జమ చేయనున్నట్టు తెలిసింది. రైతుకి ఇవ్వాల్సిన ఓకే, ఇప్పుడు రైతు భరోసా ఇస్తారు, ఇవన్నీ ఓకే. కానీ ఇప్పుడు రైతులు చాలా ఇబ్బంది పడేది పత్తి పంట కొనుగోలుకి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆత్మహత్యలు కూడా చేసుకుంటా ఉన్నారు. నిన్నగాక మొన్న ఇక పత్తి కొంటారో లేదో తెలియని పరిస్థితిలో గుండాగి అక్కడికక్కడే చనిపోయింది ఒక రైతు. ఇట్లాంటి పరిస్థితులు ఫస్ట్ మనం దృష్టిలో పెట్టుకుని మరి ఎందుకు పత్తి కొనడానికి ఎందుకు ఇంత అవకతవకలు పడుతూ ఉన్నారు? ఏటా జరిగే ప్రక్రియ కదా ఇది. పత్తి కొనుగోలు దగ్గర ఎందుకు ధర నిశ్చయించే దగ్గర కూడా చాలా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. రైతులకు జరుగుతున్న ఈ యూరియా కష్టాలు ఇంకా పోని పరిస్థితి. ఆ యాప్ ఏదో తీసుకొచ్చారు, దాన్ని ఎట్లా వాడాలో కూడా తెలియని పరిస్థితుల్లో రైతులు ఉన్నారు ఇప్పుడు. మరి వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఎవరు చేస్తారు? మరి వీటికి ఆల్టర్నేటివ్ ఏముంది? మరి యాప్లోనే బుక్ చేసుకోవాలంటే అందరికీ యాప్ వాడడం రావాలి కదా. స్మార్ట్ ఫోన్లు అందరి చేతిలో ఉండాలి. మరి ఇవన్నీ లోటుబాట్లు ఉన్నాయి. వీటి గురించి కూడా మనం ఆలోచన జరపాలి. ఏదో ఒక అంశాన్ని ముందు పెట్టి అయ్యా సరే ఇక్కడితో క్లియర్ అయిపోయిందని అనుకోవడానికి లేదు. ఒకటి పెడుతుంటే దానికి 100 సమస్యలు వస్తూ ఉన్నాయి. మరి ఆ సమస్యలన్నింటికి పరిష్కారాలు కూడా మనం చూపించాలి. ఆంధ్రబాబు జమ్మిక్కట రేవంత్ కుమ్మక్కు. కేసీఆర్పై కక్షతో పాలమూరు నుండి బడావు పెట్టిన రేవంత్. ఇదే అదనుగా బాబు రంగ ప్రవేశం. ఆయన చేతిలో పావుగా మారిన తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ అంట. కృష్ణా జలాల్లో తెలంగాణ 45 టీఎంసీల నీటి హక్కుల తాకట్టు. వచ్చి రాగానే వెంటనే 5,000 కోట్ల కాలువల టెండర్లు రద్దు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 5 లక్షల ఎకరాల ఆయకట్టు చిన్నాభిన్నం. పోలవరం మళ్లింపు వాటా జలాలను గాలికి వదిలేసిన సర్కార్. ఇదే అదునుగా తెలంగాణ ప్రయోజనాలపై చంద్రబాబు దెబ్బ. నల్లమల్లతో 200 టీఎంసీల గోదావరి జలాలు మళ్లించనున్న ఏపీ. ఇదే జరిగితే కృష్ణా నీటితో వాటా ఇవ్వాలన్న బచావత్ ట్రిబ్యునల్. అలాగే కృష్ణాలో తెలంగాణకు అదనపు వాటా రాకుండా చంద్రబాబు స్కెచ్ అంట. పాలమూరుకు మైనర్ అనుమతులు కోవడం వెనుక కుట్ర అంట. గత బీఆర్ఎస్ సర్కార్పై కక్షతోనో లేక కేసీఆర్ అన్న ఆనవాళ్లు చెరిపేయాలన్న కుతంత్రంతోనో గాని అధికారం చేపట్టిన నెలలోపే 2024 జనవరి 1న
5,600 కోట్లతో పాలమూరు ఉమ్మడి రంగారెడ్డి పరిధిలో 8 లక్షల ఎకరాలు సాగునీటిని తరలించే కాలువల నిర్మాణ టెండర్లను రేవంత్ ప్రభుత్వం రద్దు చేసిందట. టెండర్లు రద్దు చేసిన 3 నెలల్లోపే పాలమూరు రంగారెడ్డి డిపిఆర్లో పేర్కొన్నట్టు 45 టీఎంసీల మైనర్ ఇరిగేషన్ ఆదా వివరాలను పంపాలని 2024 మార్చిలో తెలంగాణకు సిడబ్ల్యూసి లేఖ రాసిందట. ఈ క్రమంలోనే 2024 జూన్ 4న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు ఖరారైంది. తెలంగాణ నీళ్లను కొల్లగొట్టేందుకు ఇదే అదునుగా భావించి ఏపీలో కూటమి ప్రభుత్వం ఖరారైన 3 రోజుల్లోకే చంద్రబాబు ప్రోద్బలంతో 2024 జూన్ 7న ఆంధ్రప్రదేశ్కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ ఆదిత్యనాథ్ దాస్ను తెలంగాణ నీటి పారుదల శాఖ సలహాదారులుగా రేవంత్ సర్కార్ నియమించిందట. 2024 జూన్ 12న ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం. తెలంగాణ ఏపీ సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు హైదరాబాద్లో 2024 జూలై 6న భేటీ అయినట్టు వార్తలు వచ్చాయి. తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లోని విజయవాడకు వెళ్లి మరి 2024 సెప్టెంబర్ 12న ఏపీ సీఎం చంద్రబాబును ప్రత్యేకంగా కలిశారు. అడిగిన నెల తర్వాత అంటే 2024 మార్చిలో సిడబ్ల్యూసి అడిగిన మైనర్ ఇరిగేషన్ ఆదా వివరాలను 2024 ఏప్రిల్లో రేవంత్ సర్కార్ పంపింది. తెలంగాణ ప్రభుత్వం పంపిన వివరాలు సరిగ్గా లేవన్న కారణంతో 2024 డిసెంబర్లో పాలమూరు రంగారెడ్డి డిపిఆర్ను కేంద్రం వెనక్కి పంపింది. పాలమూరు రంగారెడ్డి డిపిఆర్లోని మైనర్ ఇరిగేషన్ ఆదా కింద పొందుపరిచిన 45 టీఎంసీలతో మాత్రమే అనుమతులు ఇవ్వాలని 2025 డిసెంబర్ 13న కేంద్ర జలశక్తి కార్యదర్శి విఎల్ కాంతారావుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ రాశారు. గుట్టు రట్టయింది, జుట్టు కేసీఆర్కి అందింది, కుట్ర బయటపడిందంట. అది తెలిసే ఆగమై సీఎం రేవంత్ రెడ్డి ఫ్రస్ట్రేషన్ పీక్కు చేరింది. ఈ ఫ్రస్ట్రేషనే సీఎం నోట పిచ్చి మాటలు మాట్లాడిస్తుందంట. దాదాపు ఇక ముఖ్యమైన వార్తలు ఇవే కనపడతా ఉన్నాయి ఈరోజు. ఏదైనా శీతాకాల సమావేశాలు, ఇక 30వ తారీఖు శీతాకాల సమావేశాలు ఉండబోతున్నాయి కాబట్టి మరి ఇందులో మరి బీసీ రిజర్వేషన్ల అంశం, రైతు భరోసా అంశం, ఇక చాలా అంశాలు రాష్ట్రంలో ఉన్నాయి. ఎందుకంటే పత్తి రైతుల విషయంలో కానీ, లేదా ఇప్పుడు యూరియా కష్టాల విషయం, యూరియా యాప్ గురించి కావచ్చు, ఇవన్నీ కూడా ఇక మరి దీనికి మీద ఒక కొలిక్కొచ్చే పరిస్థితి కనపడతా ఉంది. మరి శీతాకాల సమావేశాలు ఈ 10 మంది ఎమ్మెల్యేల అనర్హత వేటు మీద కూడా ఎవరైతే 9 మంది మేము బీఆర్ఎస్ లో ఉన్నామని ఇప్పటి వరకు వెల్లడించారో మరి వీళ్ళు మరి ఎటువైపు ఉంటారు? ఇప్పుడు బీఆర్ఎస్ వైపు కూర్చోవాల్సిన పరిస్థితి. మరి ఇప్పుడు తేటతెల్లం అవుతుంది, బీఆర్ఎస్ వైపు కూర్చుంటారా లేదా వీళ్ళు కాంగ్రెస్ వైపే ఉంటారా? బాత్రూమ్ దగ్గరగా ఉంది, ఏవో రకరకాల కబుర్లు చెప్పే పరిస్థితి ఇప్పుడు లేదు. ఇక అయితే బీఆర్ఎస్ తరఫునే వాళ్ళు మాట్లాడాలి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే వాళ్ళు పరిగణలోకి రావాలి. ఎప్పుడు తేటతెల్లం అవుతుంది ఈ అసెంబ్లీ సమావేశాల తర్వాత చూద్దాం. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. ఓకే.